ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. చూడండి ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడి ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట పౌలు అన్నటువంటి భక్తుని ద్వారా ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు అనేకమైనటువంటి హింసలు పొందుతూ ఉన్నాడు, అనేకమైనటువంటి వేదనలు పొందుతూ ఉన్నాడు, అనేకమైనటువంటి శ్రమలు పొందుతూ ఉన్నాడు. రాత్రి పగళ్ళు కూడా దేవుని యొక్క సేవ చేస్తూ, దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ప్రవక్తగా, ఒక సేవకునిగా, ఒక దైవజనునిగా, ఒక సువార్తికునిగా, ఒక అపోస్తులుడిగా మనం చూస్తూ ఉన్నాం అపోస్తులుడైన పౌలుని. హల్లెలూయా. ఆయన చెప్తా ఉన్నటువంటి మాట ఎన్నో నిందలు కలిగి ఉన్నాయి, ఎన్నో శ్రమలు కలిగి ఉన్నాయి, ఎన్నో బాధలు వేదనలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా తన కుటుంబముల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి కాదు, కానీ క్రీస్తు కొరకై కలిగి ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఇవన్నీ కూడా అనేకమైనటువంటి వర్షముల ద్వారా, అనేక మంది రాళ్లతో కొట్టబడ్డాడు, అనేకమైన సార్లు ముమ్మారు సముద్రంలో వేయబడ్డాడు. ఎలా అంటే అలా గాలికి, వానకి, అనేకమైనటువంటి పర్యాటముల చేత పౌలు భక్తుడు ఎంతగానో శ్రమ పడ్డాడండి. అయినప్పటికీ ప్రభుల వారిని వదిలిపెట్టక ఆయన సేవను జరిగిస్తూ వచ్చాడు. ఈ బైబిల్ గ్రంథంలో మనం క్రొత్త నిబంధనలో తీసుకుంటే కన్నా చాలా మటుకు కూడా అన్నీ కూడా సగానికి సగం రచించి ఉన్నది పౌలు భక్తుడే. హల్లెలూయా. అయితే ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి క్రీస్తు బిడ్డలని చంపేటువంటి వాడు, క్రీస్తు నమ్మి ఆరాధిస్తూ ఉన్నటువంటి వారిని చూసి హేయపరుచుకునేటువంటి వాడు, వాళ్ళని చూసి దూషించేటువంటి వాడు. అయితే ఎప్పుడైతే క్రీస్తు నిజమైనటువంటి దేవుడు అనేసి ఆయన్ను తెలుసుకున్నాడో అనేకమైనటువంటి రీతిగా ఆయన సేవను జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నావు ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె? అయితే నేను చూసి అనేక మంది దూషిస్తూ ఉన్నారా? నువ్వు దేవుని నమ్ముకున్నావు అనేసి నిన్ను అందరూ మాట్లాడుతూ ఉన్నారా? అయితే ఆ రోజు పౌలు భక్తుణ్ణి సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మార్చి ఉన్నాడు. ఈరోజు నీకు కూడా అలాంటి సౌలు ఎదురవుతానే ఉన్నారేమో, అలాగ నిందించేవారు నీకు తగులుతానే ఉన్నారేమో, నీ కుటుంబంలో లేస్తూ ఉన్నారేమో, నీ బంధువులలో లేస్తూ ఉన్నారేమో. అయితే ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవునితో సెలవిస్తూ ఉన్నటువంటి మాట అవన్నిటిని కూడా బట్టి నువ్వు సంతోషించు. హల్లెలూయా. ఆ సౌలును దేవుడు ఎలాగైతే మార్చి ఉన్నాడో పౌలుగా ఈరోజు నీ కుటుంబాలలో, నీ బంధువులలో, నీ స్నేహితులలో అటు బిడ్డలందరినీ కూడా దేవుడు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే ప్రార్థనలో ఏకీభవించు. చివరి ప్రార్థన. స్తోత్రమునైనా పరిశుద్ధాత్ముడ నీకు స్తోత్రాలయ్యా. బిడ్డలునైనా తండ్రి ఏ పర్యాటముల చేత, కష్టములో, బాధలో, వేదనలోనైనా తండ్రి యేసయ్యా, మరి నేను తండ్రి నిన్ను వెతుకుతా ఉన్నారో ప్రభా, ఎన్ని నిందలు అయితే పొందుతా ఉన్నారో నీ కోసం ప్రభా, అయా వాళ్ళు బలహీనులు ప్రభా, అయా మరి నైనా తండ్రి నీలో మేమందరం బలవంతులమై ఉంటుండగా ప్రతి బిడ్డకి కూడా ప్రభా క్షేమాభివృద్ధి నాలో కలగజేయమని ప్రార్థిస్తా ఉన్నాను. అయా సౌలునైనా తండ్రి పౌలుగా ఎలాగైతే మార్చి ఉన్నావో ఈ రోజునైనా తండ్రి సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు, నిన్ను నమ్మినటువంటి బిడ్డల్ని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రభా, అటు రీతి అయినటువంటి దర్శనం ఇచ్చి నువ్వు మార్చమని, సహాయం జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.